హాయ్ హలో నమస్తే ఆదాబ్ వనాకం నోమోస్కార్ నమస్కారం. మళ్ళీ మీ ముందుకు వేరే టాపిక్తో వచ్చేసా. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 2024 ఎన్నికల తరువాత అటు రాజకీయ పార్టీలు, ఇటు రాజకీయ నాయకులు మరియు అత్యున్నత స్థాయి ఉద్యోగులు ఇకపై ఎలా నడుచుకోవాలో అనే ప్రవర్తన నియమావళిని ఈ ఎన్నికల్లో ప్రజలు స్పష్టంగా తెలియజేశారు. ఈ ఎన్నికల్లో నిజంగా ప్రజలే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారా? లేకపోతే టీడీపీ, జనసేన మరియు బీజేపీ అభిమానులు, కార్యకర్తలు గెలిపించారా? అసలు పాలకులు ఎవర్ని దృష్టిలో పెట్టుకొని పాలించాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చూద్దాం రండి. ముఖ్యంగా చూస్తే ఏ రాజకీయ పార్టీకైనా ఎంతో కొంతమంది అభిమానులు కానియండి, కార్యకర్తలు కానియండి ఉంటారు. ఇలా ఏ పార్టీకైనా 30 నుండి 40% మంది ఉంటారు. నిజానికి ఈ ఓట్ల వలన ఏ పార్టీ కూడా గెలవలేదు. ఎందుకంటే ఒక గ్రామంలో గాని, ఒక పట్టణంలో గాని ఏ పార్టీకి చెందని వారు కనీసం 10% మంది ఉంటారు. నిజానికి 10% జనాలు వేసిన ఓట్లతోనే ఏ పార్టీ అయినా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ ఏ ప్రభుత్వం కూడా వీరి గురించి పట్టించుకోరు. ఎందుకంటే వీరు ముందుకొచ్చి ఏమీ అడగరు. వీరు ఏ పార్టీ ఇచ్చిన తాయిలాల కోసం ఎదురు చూడరు. కానీ ప్రభుత్వాలు చేసే మంచి పనులు, చెడ్డ పనులపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇదే విషయంపై మనం గడిచిన 10 ఏళ్లు వెనక్కి వెళ్లి చూద్దాం. 2014 వరకు చూసుకుంటే అటు కేంద్రంలో మరియు ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం వలన వారికి అడ్డు ఆపు లేకుండా పోయింది. దాంతో వారు చేసే పనుల్లో తుగ్లక్ పాలన స్పష్టంగా కనపడింది. అదేంటంటే అటు తెలంగాణ వాదాన్ని ముందు ఉక్కు పాదంతో తొక్కి మళ్లీ వారి సానుభూతి పొందటానికి అడ్డగోలుగా విభజించడంతో వాళ్ల సానుభూతి దేవుడెరుక ఆంధ్ర ప్రజల కోపని గురయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు గొర్రెల రూపాయికి బియ్యం లాంటి తాయిలాలు పంపిణీ చేస్తే చాలు, వారు తాము చేసిన పనికి మాలిన పనులు మర్చిపోయి ఓట్లు కుమ్మరించేస్తారు అని అనుకుని బొక్క బోర్లా పడ్డారు. దాంతో ఇప్పటివరకు లేవలేకపోతున్నారు. ఇంత జరిగిన కూడా 2014 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 30% ఓట్లు పడ్డాయి. దీన్ని బట్టి అర్థం అయిందెంతంటే పార్టీ ఓటర్లు పార్టీతో ఉంటాయి, కానీ ముందుగా చెప్పినట్లు 10% ఓట్లు మాత్రం టీడీపీకి పడటంతో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన టీడీపీ అటు అభివృద్ధి, ఇటు ఉచితాలు పంపిణీ చేసినప్పటికీ జన్మభూమి పేరుతో ఉన్నత అధికారులు క్రింది స్థాయి ఉద్యోగ, ఉపాధ్యాయుల్ని హింసిస్తే గ్రామ, పట్టణ స్థాయిలో జన్మభూమి కమిటీలు కూడా అంతే స్థాయిలో ప్రజల్ని హింసించడంతో బాగా వ్యతిరేకత ఏర్పడింది. అది గమనించి ఎలక్షన్ ముందు పసుపు, కుంకుమ పేరుతో పైసాలు పంపిణీ చేసిన అప్పటికే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని జగన్ రెడీగా ఉండటంతో 2019లో ఈ 10% ఓటర్లు వైసీపీ వైపు మొగ్గు చూపారు. ఆ అవకాశాన్ని తగిన స్థాయిలో వినియోగించుకోవడంలో వైసీపీ పూర్తిగా విఫలం అయింది. దాంతో 2024లో ఈ 10% ఓటర్లు మరల కూటమి వైపు మొగ్గ చూపవలసి వచ్చింది. కనుక పాలకులు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి. మీరు ఎంత అభివృద్ధి చేసినా, ఎన్ని ఉచితాలు ఇచ్చినా మీరు పద్ధతిగా, సంస్కారవంతంగా లేకపోతే మీకు ఓటమి తప్పదని ఈ ఫలితాలు చూపించాయి. కనుక పాలకులు అధికారం ఉందని తల తిక్కగా ప్రవర్తిస్తే ఎలక్షన్ వచ్చినప్పుడు ఓటర్లు పాలకుల తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియకుండా చేస్తారు. ఈ విషయాన్ని పాలకులు, నాయకులు గుర్తుపెట్టుకోవాలి. నిజానికి భారతదేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి ఉండటానికి కారణం ఈ 10% ఓటర్లు. ఇలాంటి జెండాలు మోయని వారి సంఖ్య పెరుగుతున్నప్పుడే దేశం అంతర్గతంగానూ మరియు బహిర్గతంగానూ బలంగా మరియు అభివృద్ధి వైపుగా దూసుకుపోతుంది. ఆఖరిగా ఒక్క మాట ఏంటంటే ఈ 10% ఓటర్లు సంఖ్య 2024 ఫలితాల్లో చూస్తే ఇంకో 5% పెరిగింది. అంటే వీరి శాతం 15గా అయింది.